ఆగమ్మా. ఆ బట్టలేంటి, ఆ పద్ధతి ఏంటి? నువ్వు ఆఫీసు కూడా వెళ్ళటం లేదని తెలిసింది. ఏం జరుగుతుంది ఇక్కడ? నా రిమోట్ మీ చేతుల్లోంచి తీసేసుకున్నాను నాన్నగారండి. రిమోటా? ఏంటా పని? సారీ. కాంపతీస్ లవ్వా? యాక్చువల్లీ ఏ నాతో ఎన్ని పెట్టుకో మాకు. గజానకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏంటి వాళ్ళు గజా పుట్టినరోజా? మనం అంటే ఇంకెక్కడ ఉన్నాం? శంకర్ నీ మీద పక్కా సాక్ష్యాలతో కేసేస్తున్నాడంట. ప్రూవ్ అయితే లైఫ్ లాంగ్ నువ్వు జైల్లోనే. కేసు పెడితే భయపడతాననుకున్నాడా? 25 ఏళ్ల ఫ్రెండ్షిప్, 10 ఏళ్ల బంధుత్వం, ఇదిగో వాడి చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేశాడు. 5 ఏళ్ల క్రితం మేమిద్దరం కలిసి చేసిన ఒక బిజినెస్ లో నవలో చిన్న తప్పు జరిగింది. నన్ను సారీ చెప్పమన్నాడు, నేను చెప్పను అన్నాను. గజా ఇక్కడ. ఆ కోపంతో నా లూప్ హోల్స్ అన్ని పట్టుకుని నా మీద కేసులు పనేస్తే ఇప్పుడు ఊరుకుంటానా? నేను జైలుకి వెళ్తే బయట వాడు బతికుండడు. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. ఏంటి ఆలోచించేది? వాడు ఆలోచించాడా చెల్లెలు మొగుండని? నేను జైలుకి వెళ్ళినా నీకు వచ్చే టెన్షన్ ఏమీ లేదు. పిల్లలకి నీకు లైఫ్ కి సరిపడేంత ఆస్తులు అంతస్తులు సంపాదించి పెట్టాను. ఇంకేం కావాలి? ఇంతకన్నా నేనేం చెయ్యాలి? సారీ చెప్పాలి. సారీ చెప్పాను. ఏంట్రా సారీ చెప్పేది? ఏం చెప్పేది? ఓ పెద్ద అంటే దూరిపోతావేంటి? ఇది ఫ్యామిలీ మ్యాటర్, నీకే సంబంధం? నాకే సంబంధం. ఇవాళ నా ఫ్యామిలీ అక్కడ అంత ఆనందంగా ఉందంటే దానికి కారణం గజ. ఇవాళ ఈ ఫ్యామిలీకి ప్రాబ్లం ఏమైనా వస్తే ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సింది నేనే. మీ అన్నయ్యకి ఫోన్ చేయమ్మా. 5 ఏళ్ళుగా మౌనంగా ఉన్నాం, ఇంకా అలాగే ఉంటే తప్పైపోద్ది. చేయమ్మా. హలో అన్నయ్య, అన్న ఒక్క నిమిషం. గజ అన్న మాట్లాడతారంట. మాట్లాడన్నా. ఎదిగే పిల్లలు కావాల్సింది అన్నట్టు ఆస్తులు అంతస్తులు కాదన్నా, నాన్న కావాలి. ఇప్పుడు నువ్వు సారీ చెప్తే గజాగా ఓడిపోతావేమో కానీ నాన్నగా గెలుస్తావు. చెప్పే అన్న, అందరికీ బాగుంటుంది. చెప్పే నాన్న. సారీ శంకర్. సారీ నువ్వు చెప్పడం ఏంటి బాబా? హ్యాపీ బర్త్డే గజా. ఏంట్రాడు అన్నకు బాగా దగ్గర అవుతున్నాడు. వాడి దగ్గర అవడం కాదు, నువ్వు దూరం అవుతున్నావు. నా 5 ఏళ్ల టెన్షన్ ని 5 నిమిషాల్లో తీసేసావు కదరా. నువ్వురా ఫ్రెండ్ అంటే. లవ్ యూరా. స్వామి, నేను నమ్మిన దానికోసం ఎవరికీ తలదించే అవసరం రానివ్వకుండా నా వ్యక్తిత్వానికి 30 ఏళ్లు అండగా ఉన్నావు. ఇంకో 30 రోజుల్లో రిటైర్ అవబోతున్న నేను ఏ తప్పు చేయకుండా అంతే గౌరవంగా నిజాయితీగా రిటైర్ అయ్యేలా చూడు స్వామి. కన్స్ట్రక్షన్ ఆగిపోయిందనే విషయం మినిస్టర్ గారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. సార్, మినిస్టర్ గారు ఫోన్ సార్. సార్ సార్ ఏమైంది? పనులు ఎంతవరకు వచ్చాయి? నారాయణమూర్తి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే 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 నమస్తే. సార్ సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. పెంచేవయ్యా వర్క్ టెన్షన్ ఇక నారాయణమూర్తి అంట ఇక్కడ. రండి సార్. సార్, మినిస్టర్ గారు వచ్చారు సార్. మినిస్టర్ గారా? సార్ నమస్తే సార్. మీరు వచ్చారండి సార్. కబురు పెడితే నేనే వచ్చేవాడు కదా సార్. కూర్చోండి సార్. సార్ మీ ఫైలు ఇక్కడ ఉంది. మినిస్టర్ గారు వస్తే గానీ ఫైల్ కదలేదు. సారీ, 1 minute సార్.
సార్ యాక్చువల్లీ అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారం అక్కడ 50 మీటర్స్ కి మించి బిల్డింగ్ హైట్ ఉండకూడదు. వీళ్ళు 80 మీటర్స్ కట్టేశారు. కామన్ ఏరియా 40% వదలాలి. వీళ్ళు 20% కూడా వదలలేదు. సెట్ బ్యాక్స్ 6 మీటర్స్ ఉండాలి. 2 మీటర్స్ కూడా వదలలేదు. కావాలంటే చూడండి సార్, మాల్ కి వెస్ట్ లో స్కూల్ ఉంది, ఈస్ట్ లో పెట్రోల్ బంక్ ఉంది, సౌత్ లో హాస్పిటల్ ఉంది. మరి దాన్నే కదా సెంటర్ అంటారు. అక్కడ కడితేనే మాల్ అంటారు. కానీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ఇంజన్ లోపలికి రావడానికి కూడా అవకాశం లేదు సార్. పక్కనే పెట్రోల్ బంకు, స్కూల్లో 100 మంది పిల్లల ప్రాణాలు, మాల్లో కొన్ని వేల మంది ప్రాణాలు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఊహకందని ప్రాణ నష్టం సార్. అంత ప్రాబ్లం ఉందని తెలిసి కూడా సంతకం పెట్టడం తప్పు కదా సార్. అంతుందా? మరి ఫైర్, ట్రాఫిక్, పోలీసు, అర్బన్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా సంతకాలు ఎలా పెట్టేశారంట? వాళ్ళు పెట్టారని నేను సంతకం పెట్టి తప్పు చేయలేను సార్. ఏంటా ఇతను సంతకం ఏమైనా తీర్పు మీద జడ్జి సంతకమా, చట్టం మీద రాష్ట్రపతి సంతకమా? ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సంతకం. మరికై క్షమించండి సార్, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీరిందాక అన్నారే వాళ్ళు పెట్టారు వీళ్లు పెట్టారు అని. అలా అవినీతికి అలవాటు పడ్డ ఓ అధికారి కాలం చెల్లిన స్కూల్ బస్సులకి పర్మిట్లిస్తే బ్రేకు పడక యాక్సిడెంట్ అయి చనిపోయిన ఆ పసిపిల్లల ప్రాణాలకి ఎవరిది సార్ బాధ్యత? ఆ ఒక్క సంతకం పెట్టకపోతే ఆ పిల్లలందరూ బతుకుండేవారు కదా సార్. బ్రిటిష్ కాలంలో కాటన్ దొర కట్టిన ధవళేశ్వరం బ్రిడ్జ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలబడింది సార్. మనవాళ్ళు కడుతున్న ఫ్లైఓవర్లు పూర్తవ్వకముందే కూలిపోతున్నాయి. తేడా ఆ రోజు ఆ ప్రభుత్వాధికారి సంతకంలోని నిజాయితీనే. ప్రభుత్వాధికారి సంతకాన్ని ఆఫ్టర్ ఆల్ అనకండి సార్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీరు పుట్టారని కన్ఫర్మ్ చేయాలన్నా, బతికున్నారని కన్ఫర్మ్ చేయాలన్నా, చివరికి మీరు చచ్చిపోయారని కన్ఫర్మ్ చేయాలన్నా ఓ ప్రభుత్వాధికారి సంతకమే కావాలి సార్. విచ్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ ద సిగ్నేచర్ డిసైడ్స్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ద పబ్లిక్. ఒక ప్రభుత్వాధికారి సంతకం అంటే 5 ఏళ్లకోసారి మారిపోయే ప్రభుత్వం కాదు సార్. 100 ఏళ్లు నిలబడిపోయే శాసనం. శాసనాలు ప్రజల కోసం రాస్తారు, కొంతమంది వ్యక్తుల కోసం కాదు. 30 ఏళ్ల నా నిజాయితీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకో. ఇక మీరు బయలుదేరచ్చు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? 25 ఏళ్ల నా రాజకీయ అనుభవంలో ఇలాంటి ఆఫీసర్ని ఎప్పుడైనా చూసావా? సంతకం ఎందుకు పెట్టరో ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు. మన పద్ధతిలో ఆయన చేస్తే మన ఫైల్ మీద ఎలా సంతకం పెట్టిస్తామో అది మన టాలెంట్. పెట్టిద్దాం. పెడతారు సార్, పెడతారు. మనిషి అన్నాక సంపాదించాలి. లంచాలు తీసుకోవాలి, మోసాలు చెయ్యాలి, ఓవరాల్ గా సంపాదించుకోవాలి. ఇదేంట్రా కొత్తగా నిజాయితీ అంటాడా? ఇప్పుడు తెలుగు అక్షరాల్లో ఎవ్వరికి చెప్పకుండానే అలా బండిరా తీసేసినట్టు జనం కూడా నిజాయితీ లాంటి పదాలు పేదాల నుంచి పలకడం మానేశారు. ఈడేమో 30 ఏళ్లుగా దాన్నే పట్టు కూర్చున్నాను అంటున్నాడు. నాకు తెలిసి ఈ భూమి మీద ఇలాంటోడు ఈడు ఒక్కడే ఉండుంటాడు. రే గజా, చిన్నప్పుడు జేబు దొంగతనాలు చేస్తుంటే ఓ రోజు పోలీసుడు కుళ్ళబడి చేశాడు. ఏంట్రా అంటే పోలీస్ డ్రెస్ అన్నాడు. ఏదో కిందట్టి మీదట్టి మడతట్టి పోలీసుడిని అయిపోయా. ఓ రోజు స్టైల్ గా పోలీస్ స్టేషన్కి వెళితే ఎమ్మెల్యే కొట్టాడు. ఇదేంట్రా అంటే ఎమ్మెల్యే అన్నాడు. మళ్ళీ కిందట్టి మీదట్టి మడతట్టి ఎమ్మెల్యేని అయిపోయా. తీరా చూస్తే అసెంబ్లీలో అక్కడ ఇక్కడ కూర్చోబెడతారు. ఇదేంట్రా ఇదంటే మినిస్టర్ కాదు కదా అన్నారు. మినిస్టర్ని అయిపోయా. అలాంటి నేనే ఆడు చెప్పే మాటలకి నోరెళ్ళ పెట్టేశా. మన దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పరపతి ఉంది. కానీ ఆడి దగ్గర నిజాయితీ వల్ల వచ్చే గర్వం ఉందిరా, భరించలేం. ఆడి గర్వం చచ్చిపోవాలంటే ఆడి 30 ఏళ్ల నిజాయితీ చెరిగిపోవాలి. నా ఫైల్ మీద పెట్టే సంతకంతో. గజా, మీరు హ్యాపీగా ఢిల్లీ వెళ్ళరండి అన్న, నేను చూసుకుంటా. ఎక్కడేంట్రా బాబు ఇంత ట్రైగా ఉంది? ఒరే బండ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే అందరూ అబ్బాయిలేనా? ఒక్క అమ్మాయి కూడా రాదే? అబ్బాయిలు మిమ్మల్ని ఎక్కడని వెతకాలరా? రానా? భానుమతి బాగా డెవలప్ అయిపోయింది రోయ్. ఇంతకి మనోడెక్కడ్రా? సైట్ బాగుంది కాబట్టి తీసుకున్నాం బాబాయ్. ఏ మాట కా మాట, మనోడు కవర్ తీసిన క్యాడ్బరీ చాక్లెట్ లా టెంప్టింగ్ గా ఉంటాడురా. కానీ వాడేంట్రా నా లాంటి హాట్ గర్ల్ ముట్టుకున్నా పట్టుకున్నా టెంప్ట్ అవ్వట్లేదు. మా వాడు ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాడు. లవ్ చేస్తున్నాడా?
ఎవరా అమ్మాయి? మాకు తెలీదు. మీకు చెప్పలేదా? ఆడికి తెలీదు. వాడికి తెలీదా? అదేంటి? అంటే వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ చూసి నచ్చిందంటే ఇటు బ్యాగ్ చూసాడు. అప్పటి నుంచి ఆ బ్యాగ్ కోసం తెచ్చిండు. బ్యాగ్ చూసి లవ్ చేస్తున్నాడా? అదేగా లవ్ లో ఉన్న ప్రాబ్లం. I will solve this problem.